హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కాకరకాయలను పైన లైట్గా పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటి లోపల ఉన్న గింజలన్నింటినీ తీసేసి ఇలా వాటర్లోనికి వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం కాకరకాయలన్నింటినీ కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలి. ఇలా తయారు చేసుకునే కాకరకాయ ఉల్లికారం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి. ఇలా తయారు చేసుకున్న ఉల్లికారాన్ని 2 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకుని వాటర్లోకి వేసుకున్న తర్వాత ఇందులోనికి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ఉల్లిగడ్డ, ఒక వెల్లుల్లి, 2 టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్, టమోటా, వెల్లుల్లిని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి పేస్ట్ చేసుకోవడం కోసం. తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు రుచికి తగినన్ని వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్, వెల్లుల్లి, టమోటాను కూడా ఇందులోనికి వేసుకోవాలి. ఇక్కడ టమోటో ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చు, టమోటాను తగ్గించి, లేదా పూర్తిగా టమోటా అయినా కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇందులోనికి రుచికి తగినంత ఉప్పు వేసుకొని అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం వాటర్లో వేసి పెట్టుకున్న ఈ కాకరకాయలన్నింటినీ ఆయిల్లోనికి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ పూర్తిగా ఫ్రై అవ్వకుండా కాస్త లైట్గా ఫ్రై అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఇందులోని చేదు కాస్త తగ్గుతుంది. చూసారా, ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంలో కొద్దిగా పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఈ వెల్లుల్లి కారాన్ని ఈ కాకరకాయ ముక్కలకి పట్టించుకోవాలి. ఇలా కాకరకాయ మధ్యలో వెల్లుల్లి కారాన్ని పెట్టుకోవాలి. ఇలాగ చేసుకునే ఈ కాకరకాయ కారం చిన్న కాకరకాయలతో అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలను కూడా ఇందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఇవి మళ్ళీ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చూసారుగా, కాకరకాయ ఉల్లికారం చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.